బ్రేకింగ్ న్యూస్. డైరెక్టర్ ఆర్జీవీపై కేసు నమోదైంది. హిందూ ధర్మాన్ని, భారతం లాంటి గ్రంథాలను అవమానపరిచేలా మాట్లాడినందుకు కేసు రిజిస్టర్ అయింది. ఆర్జీవీపై రాజమండ్రి 3 టౌన్ పిఎస్ లో న్యాయవాది మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అటు డైరెక్టర్ ఆర్జీవీపై అటు పిఎస్ లో కేసు నమోదైంది. అయితే హిందూ ధర్మంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై కంప్లైంట్ చేశారు. దీంతో రాజమండ్రి 3 టౌన్ పిఎస్ లో అయితే కంప్లైంట్ చేయగా పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే హిందూ ధర్మాన్ని అవమానపరిచేలా మాట్లాడినందుకే ఈ కేసు నమోదు చేస్తున్నట్టుగా కూడా తెలిపారు. ప్రస్తుతం అయితే ఎప్పుడూ ఆర్జీవీ మనం చూసుకున్నట్టయితే ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు అటు ఇంకా హిందూ ధర్మంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను న్యాయవాది మేడా శ్రీనివాస్ అయితే ఫిర్యాదు చేశారు. సో ఆయన ఫిర్యాదుతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సో దీంతో మరి ఇప్పుడు పోలీసులు అయితే ఆయన్ని అదుపులోకి తీసుకుంటారా, విచారిస్తారా ఏంటనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఒక పక్కన హిందూ ధర్మాన్ని, భారతం లాంటి గ్రంథాలను కూడా ఆయన అవమానపరిచేలా మాట్లాడారు. సో ఆయన మనం చూస్తూ ఉంటాము, ఆయన ఎప్పుడో ఎక్కడ చిట్చా చేసినా కానీ ఒకవేళ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడినా కూడా ఎప్పుడూ వివాదంలో చిక్కుకుంటూ ఉంటారని చెప్పాలి. సో అలాంటిది ఇప్పుడు ఏకంగా అటు గ్రంథాలయాల్ని, హిందూ ధర్మాలను కూడా అవమానపరిచేలా మాట్లాడారంటూ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అయితే ఇప్పుడు ఈ కేసు అయితే ఎలా మలుపు తిరగబోతుంది, ఆర్జీవీని మరి స్టేషన్కు పిలిపించి విచారిస్తారా లేదంటే అదుపులోకి తీసుకుంటారా, సో ఎప్పుడు ఈ కేసు ముందుకెళ్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అలాగే మరోవైపు అయితే ఎలాంటి అటు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా, నమోదు చేస్తే ఎలాంటి అంశాలను ప్రస్తావించారు, సో అంటే ఇలాంటి కేసుల్లో ఎలా ముందుకెళ్లే ఛాన్స్ ఉందనేది కూడా ఉత్కంఠంగా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే ఇలాంటి ఘటనలో ఎప్పుడైతే ఆర్జీవీ ముందుంటారని చెప్పుకోవాలి. సో అయితే ఇప్పుడు దీనిపై ఆయన ఎలా స్పందిస్తారు, సో దీన్ని సీరియస్గా తీసుకుంటారా లేదంటే తీసి పడేస్తారా, సో ఇప్పుడు పోలీసులకు ఆయన ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా ఉత్కంఠంగా మారింది. రైట్గా ప్రస్తుతం అయితే అటు రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ ఆర్జీవీపై కేసు నమోదు అయింది. సో ఒక న్యాయవాది ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. అటు హిందూ ధర్మాన్ని, గ్రంథాలయాలను కూడా అవమానపరుస్తూ ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలను అయితే సీరియస్గా తీసుకున్నారు. దీంతో హిందూ ధర్మాల భావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. సో ఈ ఇదంశంపై మనతో మాట్లాడేందుకు లాయర్ మేడా శ్రీనివాస్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. శ్రీనివాస్ గారు, జరిగిన ఘటన అంతా కూడా మనం చూస్తున్నాము. సో ఎప్పుడు కూడా ఆర్జీవీ అయితే ఏదో వివాదంలో చిక్కుకుంటూ ఉంటారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు, సో ఎందుకంటే దీని పట్ల హిందూ ధర్మాలు కూడా సీరియస్ గానే ఉన్నాయి. సో మీరేమంటారు? అసలు ఇప్పుడు ఆర్జీవీ గారు అమాయకులేం కాదండి. ఆయన చిక్కుకోవడం ఏమి ఉండదండి, వివాదాల్లో చిక్కుకోడండి. ఆయన వివాదాలు సృష్టిస్తూ ఉంటాడు. ఒక కల్చర్ ని మొత్తం పొల్యూట్ చేయడం అతని పని. అతనికి అవసరం లేకుండా అతనికి ఒక మీడియా, ఒక పర్టికులర్ మీడియా కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి కొన్ని అతన్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి. హిందూ మనోభావాలనే కాకుండా మతపరమైనటువంటి విద్వాంసాలను రెచ్చగొడుతున్నాడు. అలాగే ఒక వీడియోలో ఒరే ఆంధ్రోడా, నీ తాట తీయడానికి కేసీఆర్ వస్తున్నాడు అని కూడా మాట్లాడాడు. అలాగే ఇండియన్ ఆర్మీ వాళ్ళట పని పడ్డ లేకుండా ఇండియన్ ఆర్మీలోకి జాయిన్ అవుతారంట. ఇండియన్ ఆర్మీలో పనిచేసే వాళ్ళందరూ కూడా, ఆ సైనికులందరూ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతారట. ఆయన అలాంటి వాడికి అసలు మనిషే కాదో అర్థం కాదండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయాలి. ఒక మృగంలా మాట్లాడుతున్నాడు, కల్చర్ని పాడు చేస్తున్నాడు. రామాయణ మహాభారతాలని ఇష్టానుసారం అవమానిస్తుంటాడు. అతను మాట్లాడుతున్నాడు, చెల్లుబాటు అవుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు పెట్టలేకపోతున్నాడు. అంటే ఆయన ఇప్పుడు ఏ విషయం మాట్లాడినా కూడా ఏదో ఒక రీజన్ చెప్పుకుంటూ వస్తుంటారు. సో ఎందుకంటే తన వెర్షన్ ఏంటనేది తెలుసు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలాంటి కాంట్రవర్సీస్ అయినప్పుడు తను ఈజీగా బయటపడేందుకు కూడా దాన్ని చాలా లైట్ తీసుకుని చెప్పుకుంటూ వస్తారు. మరి ఇప్పుడు జరిగిన ఒక సీరియస్ మ్యాటర్, ఎందుకంటే చాలా మంది హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వెర్షన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు, తను ఏమైనా రియాక్ట్ అవుతారు అనుకోవచ్చు? ఖచ్చితంగా మేము పట్టుకున్నాం కదండి, మేము పట్టుకున్నాం. ఇన్నాళ్ళు తప్పించుకోవచ్చు. అతను అన్ని పార్టీలని వాడుకుంటుంటాడు.
తెలుగుదేశం పార్టీని వాడుకుంటుంటాడు, వైసీపీ ప్రభుత్వాన్ని వాడుకుంటాడు. అవసరాన్ని బట్టి ఆయన మీద ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా స్కిప్ అవుతూ ఉంటాడు. ఖచ్చితంగా మేము లాన్ నమ్ముకున్నటువంటి వాళ్ళం. ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ ఇప్పిస్తాం న్యాయస్థానం ద్వారా. ఖచ్చితంగా బుద్ధి చెప్పిస్తాం. ఎందుకంటే ఇతని మూలంగా చాలా మంది యూత్ పాడైపోతున్నారండి. అతని కల్చరు ఏంటి, ఆడవాళ్ళని ఇష్టానుసారం మాట్లాడడం, పార్న్ వీడియోలు చూడమని యూత్ కి ఒక మెసేజ్ ఇవ్వడం, ఆడవాళ్ళు కాళ్ళని ఏళ్ళని నోట్లో పెట్టి చీకడం. అతనికి బుద్ధి లేదు. కనీసం ఆ లైవ్ ఇచ్చేటటువంటి వాళ్ళకైనా జ్ఞానం ఉంటా లేదు. యూత్ ని సర్వనాశనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎక్కువగా ఇన్స్పిరేషన్ తీసుకొని యూత్ అంతా పాడైపోతుంది. ఈ డ్రగ్స్ కల్చర్ పెరిగిపోవడానికి కారణం కొంతవరకు ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళే. ఓకే, ఎస్. అంటే మనం ఆయన చేస్తున్న, సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా కూడా ఆయన చేసే ఇంటర్వ్యూస్ కానివ్వండి, ప్రతిదీ అటు మూవీ నుంచి ప్రతిదీ తన పర్సనల్ లైఫ్లో కూడా ఇలాంటి సన్నివేశాలు అనేవి చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ప్రధానంగా కూడా మీరు ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకి ఆజీవి నుంచి ఏం కోరుకుంటున్నారు? అంటే ఆయన ఏమైనా వచ్చి వివరణ ఇస్తారనుకుంటున్నారా? మనకి వివరణలు అతను మారడు మేడం, మారడు. అతను ఇదే పని, సొసైటీని పాడు చేయడమే. మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఏదైనా ఒక మత ఉన్మాద సంస్థల నుంచి అతను ఏదైనా హైడ్ కింద ఇక్కడ ఏదైనా విధ్వంసాలు సృష్టించే ఆలోచనలో ఉన్నాడా, దీని వెనక విదేశీ శక్తులు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. డీటెయిల్ ఎంక్వైరీ చేయాలి ఇలాంటి వాళ్ళ మీద. ఎందుకంటే భారతదేశంలో ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరంగా మారుతున్నారు. ఈ రోజు మతపరమైనటువంటి విధ్వంసాలు, అలాగే ప్రాంతీయ విధ్వంసాలు, ఇలాంటివన్నిటికీ ఇలాంటి వాళ్ళే కారణం. ఓకే, అంటే వెనకాల ఎవరున్నా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకోవచ్చు. అసలు మీరు ఆయన వెర్షన్ చూస్తున్నారు. అనుకోవడం లేదండి. అతను పర్వర్టెడ్ కాదండి. అతను సైకలాజికల్ గా ఫిట్, అన్ని తెలిసే ఇలాంటి పనులు చేస్తున్నాడు. దాని వెనకాల ఏమైనా పర్సనల్ గెయిన్ ఉండొచ్చు ఆయనకి. ఓకే, పర్సనల్ గెయిన్ ఉండొచ్చు. అంటే కాంట్రవర్సీస్ కోసమే చేస్తున్నారని కూడా అనుకోవచ్చా? చాలా మంది అంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా కాంట్రవర్సీ సృష్టిస్తూ ఉంటారు, అంటే తన వైపు ఫ్రేమ్ లాక్కోవడానికి. కాంట్రవర్సీలు వేరు, లా అండ్ ఆర్డర్ సమస్యలు వేరు. ఇక్కడ అతని మూలంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. మీరు ఇతను మూలంగా అనేక దేవాలయాల్లో అనేక ఇన్సిడెంట్లకి ఇలాంటి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళే కారణం. ఓకే, అలాగే డ్రగ్స్ కల్చర్ చిన్న పిల్లలు పాడైపోవడానికి కారణం ఇతనే. అలాగే రామ్ గోపాల్ వర్మని ప్యాషన్ గా తీసుకునే యూత్ కూడా ఈ రోజు ఉన్నారు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటువంటి ఇన్సిడెంట్స్. మీకు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇతని మూలంగా చాలా వరకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఖచ్చితంగా ఇతని మీద యాక్చువల్గా పీడియాక్ట్ పెట్టాలి. నాకు తెలిసినంత వరకు ఇలాంటి వాళ్ళని బయట పెట్టకూడదు. పీడియాక్ట్ పెడితే కనీసం కొంతవరకు సొసైటీ బాగుపడుతుంది. ఓకే శ్రీనివాస్ గారు, అయితే మీరు ఈరోజు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సో అయితే మీ ప్రకారం, అంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం కూడా కంప్లైంట్లో ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు? ఇప్పుడు ఆయన ఏమన్నా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? అటు పోలీసుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇంకా కొన్ని గ్రేవ్ సెక్షన్స్ ఉన్నాయండి. ఐటీ యాక్ట్ ఇవన్నీ రావాలి. దాని మీద నేను ఫర్దర్ గా కరెస్పాండెన్స్ చేస్తాను. 299, 196, 197 వీటితో పాటు ఐటీ యాక్ట్ కూడా రావాలి. దానికోసం నేను ఫర్దర్ గా మూవ్ చేస్తాను. ఇతని మీద ఇంకా కేసులు కూడా ఉన్నాయి చాలా పోలీస్ స్టేషన్స్ లో. ఇతను జాగ్రత్తగా స్కిప్ అవుతున్నాడు. స్కిప్ అవ్వడం ఏంటంటే అలవాటుగా మార్చుకుని ఇదే పనిగా కొన్ని పర్సనల్ గా అతను సెలెక్టివ్ గా కొన్ని మీడియాస్ ని అతను ఎంగేజ్ చేసుకొని కల్చర్ ని సొసైటీని సర్వనాశనం చేస్తున్నాడు. అంటే మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మేము అన్ని బయట పెడతాము, తన మీద కంప్లీట్ గా యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళని వదలము, లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి అంటున్నారు. అంటే మీ దగ్గర ఏమన్నా ఇంకా ఆధారాలు సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయో వాటన్నింటినీ తీసుకుని ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలనే ఆలోచనలో మీరు ఉన్నారా? 100% నా దగ్గర మెటీరియల్ ఎవిడెన్స్ తోనే నేను ఈ రోజు క్రైమ్ రిజిస్టర్ చేయించానండి. మెటీరియల్ ఈ రోజు పెద్దగా కష్టపడాల్సిన పని ఏమి లేదండి. అతను కొన్ని రాముయిజం అని ఒక సొంతంగా ఒకటి పెట్టుకున్నాడు ఆయన. దాంట్లో వెరిఫై చేస్తే హిందూ దేవుళ్ళని ఇష్టానుసారం అతను ఒక్కళ్ళు కాదండి, ఇండియన్ ఆర్మీని కూడా పనిపాటు అయిన వాళ్ళందరూ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతారు అట్లే.
ఎస్ ఓకే అండి, చూద్దాం. మరి మీరైతే కంప్లైంట్ చేశారు కదా, మరి ఈ కేసు అయితే ఎటు వెళ్తుంది అనేది కూడా చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఎస్ ప్రస్తుతం అయితే అటు రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే ఆర్జీవీపై కేసు నమోదైంది. అయితే దీన్ని ఇంతటితో వదిలిపెట్టేదే లేదు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రకారమే మేము ముందుకెళ్తామంటూ కూడా న్యాయవాది శ్రీనివాస్ గారు చెప్పడం అయితే మనం చూసాము. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. కేవలం ఆర్జీవీ వల్ల చాలా మంది యువత కూడా పాడైపోతున్నారు, ఇలాంటివన్నీ జరగడానికి కూడా ఒక రీజన్ గా నిలుస్తున్నారంటూ చెప్తున్నారు. మరి ఈ కేసు ఎటు వెళ్తుంది, ఎలా తిరగబోతుంది అనేది